హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎరంటెక్ తెలుగు ఛానల్. మన ఛానల్‌లో ఒక 3 సార్లు వస్తే మాత్రం కిందున్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే ఒక స్పెషల్ టాపిక్ అనేది చెప్పొచ్చండి. చాలా రోజుల నుంచెల్లి చాలామంది ప్రొజెక్టర్స్ మీద ఉన్న డౌట్స్ అన్నీ ఈ వీడియోతో అయితే క్లారిఫై అవ్వబోతున్నాయండి. ఎందుకంటే మనం ఏయూఎన్ అధినేత అయిన రామనారాయణ గారి ఇంటర్వ్యూ జస్ట్ చిట్ చాట్ అనేది చేయబోతున్నాం అనమాట. ఈ వీడియోలో అబౌట్ వారంటీ అండ్ వాళ్ళ ప్రొడక్ట్స్ గురించి అండ్ చార్జెస్ గురించి వాటి గురించి మనం మాట్లాడుకుందామండి. అండ్ కొంచెం ఫస్ట్ 2 మినిట్స్ అనేది ఆడియో కొంచెం డిస్టర్బెన్స్‌గా రావడం జరిగిందండి. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఇలాంటి వీడియోలు గనక మనం రావాలనుకుంటే మాత్రం కింద కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోలు మాకిష్టం, ఇట్లాంటి వీడియోలు చేయండి అని చెప్పి. అండ్ లెట్స్ గో గైస్, ఈరోజు వీడియోలోకెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్ నుంచెల్లి ఒక స్పెషల్ గెస్ట్ అనేది ఇన్వైట్ చేయడం జరిగిందనమాట. అందులో భాగంగా అండ్ టాప్ ట్రో అండ్ ఏయూఎన్ అధినేత అయిన రామనారాయణ గారితోటి ఈరోజు మనం చిట్ చాట్ చేయబోతున్నామండి. అండ్ మీకున్న డౌట్స్ నా రూపంలో నేను అడుగుతానండి. నా వే ఆఫ్ క్వెషన్స్ తెలుసు మీకు. నాకొచ్చిన డౌట్స్ నేను డైలీ కామెంట్స్ చూస్తుంటా కాబట్టి వాటి ద్వారా వచ్చిన కామెంట్స్‌ని నేను మన సార్ తోటి నేను మాట్లాడతానండి. చిట్ చాట్ చేద్దామండి. అండ్ వెల్కమ్ టు రామనారాయణ గారు. హాయ్ శ్రీకాంత్. హౌ ఆర్ యూ? హాయ్. బాగున్నారా? హాయ్. అవును. అద్ టాప్ ప్రో 2 మా బ్రాండ్స్. మేము తెలుగు వాళ్ళం. అవి ఓకే. 2 మా ఓన్ బ్రాండ్స్. ఓకే. మీకు అమెజాన్ అండ్ హైదరాబాద్ మాకు ఫోన్ చేసినా మేము ఆల్ అవుట్ ఇండియా మేము మీకు కొరియర్ చేస్తాము. ఓకే. అంతా జెన్యూన్ ప్రొడక్ట్సే వస్తాయి. ఓకే. మీకు సర్వీస్ కూడా ఉంటుంది. ఓకే. మన తెలుగు వాళ్ళు ఒకవేళ సంథింగ్ అదర్ బ్రాండ్స్ కొనుక్కొని వాళ్ళ లాంగ్వేజ్ తెలియక, దాని సర్వీస్ ఎక్కడ పంపించాలో తెలియక, రోజు మాకెన్నో కాల్స్ వస్తుంటాయి. వాటి అవును. స్పేర్ పార్ట్స్ మా దగ్గర ఉండవు. మా కంపెనీ స్పేర్ పార్ట్స్, మా కంపెనీ ప్రొజెక్టర్ స్పేర్ పార్ట్స్ మాత్రమే మా దగ్గరుంటాయి. అవును. వాటిని మా ప్రొడక్ట్ మేము ఖచ్చితంగా మీకు రిపేర్ చేసి మీకు డెలివరీ ఇస్తామండి. ఓకే. అండ్ మనం ఫస్ట్ క్వెషన్‌గా ఏందంటే చాలా మందేందంటే 1 ఇయర్ వారంటీ అని జెప్తున్నారు. ఈ 1 ఇయర్‌ల అసలు మీ రెస్పాన్స్ ఏంది? అసలు మీ వారంటీ సిస్టమ్ ఎట్లా వర్క్ అవుతది? దాని గురించి మనం మాట్లాడుకుందాం రామనారాయణ గారు. మేము ఫస్ట్ 1 ఇయర్ వారంటీ ఇస్తాం ప్రతి ప్రొడక్ట్‌కి. అవును. 7 డేస్ రీప్లేస్‌మెంట్ కూడా ఉంటుంది. ఓకే. ఈ 1 ఇయర్ వారంటీలో మేమొక చిన్న కంపెనీ కాబట్టి మాకు సర్వీస్ సెంటర్స్ అదర్ సిటీస్‌లో ఎక్కడా లేవు. అవును. కానీ మేము సర్వీస్ అనేది ప్రతి కస్టమర్‌కి ప్రొవైడ్ చేస్తాము. మా అడ్రెస్ ఇస్తాము. మా అడ్రెస్‌లో మీరు కొరియర్ చేస్తే మేము రిపేర్ చేసి మీకు మీ అడ్రెస్‌కి కొరియర్ చేస్తాము. వీలైనంత వరకు మాకు ప్రొజెక్టర్ వచ్చిన వెంటనే 1 ఆర్ 2 డేస్‌లో మీకు ప్రొజెక్టర్ రిపేర్ చేసి మీ ఓకే. అడ్రెస్‌కి కొరియర్ అయినా చేస్తాము. ఆంధ్ర, తెలంగాణ అయితే ఏపీఎస్ఆర్టీసీ ఇంకా ఫాస్ట్ సర్వీస్ ఉంటుంది. వితిన్ 12 అవర్స్‌లోనే మీకు డెలివరీ ప్రొడక్ట్ ఇస్తామండి. ఓకే. ఇంకా మీకు 1 ఇయర్ వారంటీలో మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయినా గాని సాఫ్ట్‌వేర్ ఇష్యూస్ అయితే మేము ఆన్‌లైన్‌లోనే మీకు రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తాము. ఓకే. ఒకవేళ హార్డ్‌వేర్ ఇష్యూస్ లైక్ ఎల్‌సీడీ బర్నింగ్ గాని, లేకపోతే పవర్ బోర్డ్ ఇష్యూ గాని, లేకపోతే మదర్ బోర్డ్ ఇష్యూ గాని, ఇలాంటివైతే మేము మా స్టోర్‌కొచ్చి మీరు చేయించుకోవచ్చు. లేదంటే మీరు కొరియర్ చేసినా మేము రిపేర్ చేసి మీకు పంపిస్తాము. మీకు ఫోటోస్ కూడా ఓకే. పంపిస్తాము. ఏం ప్రాబ్లమ్ అనేది కూడా మీకు చెప్తాము. పలానా ప్రాబ్లమ్ వచ్చింది. మీ ప్రొజెక్ట్ ఇందువల్ల ఇది పోయింది. దాని యొక్క స్పేర్ పార్ట్ కాస్ట్ ఇంతవుతది. ఆఫ్టర్ ద వారంటీ ఆల్సో మేము మీకు సర్వీస్ చేస్తాము. ఓకే. రెగ్యులర్‌గా ఈ డస్ట్ ఇష్యూస్ వస్తున్నాయి. దీని గురించి మీ ఆన్సర్ ఏంటి? ప్రొజెక్టర్స్ కొనేప్పుడు ప్రతి ఒక్కరు ఎక్కడ షాప్‌కెళ్ళినా కానీ, లేతే ఆన్‌లైన్‌లో కానీ, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ గురించి అంటే ప్రొజెక్టర్ యొక్క ప్రాబ్లమ్స్ గురించి ఎవరు ఎక్స్‌ప్లెయిన్ చేయరు. అవును. జనరల్‌గా ప్రొజెక్టర్ అంటే ఒక టీవీ లాగా యూజ్ చేద్దాం అనేసి రెగ్యులర్‌గా కస్టమర్స్ కొంటుంటారు. అవును. వాళ్ళకేంటంటే 99% కస్టమర్స్‌కి డస్ట్ ప్రాబ్లమ్ అనేది ఇష్యూ ఉంటదని తెలీదు. కొన్న తర్వాత డస్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎల్‌సీడీ ప్యానెల్ మీద చిన్న చిన్న డాట్స్ వస్తుంటాయి. అవును. ఇంకా నెక్స్ట్ ఏందంటే ఆ డస్ట్ ఇంకా ఎక్కువైతే ఫిల్టర్ గ్లాస్ ఉంటాయి. మనం మంత్లీ ఒకసారి గాని 15 డేస్‌కి ఒకసారి క్లీన్ చేసుకుంటుండాలి. అవును.
కస్టమర్స్ కి తెలియదు అది క్లీన్ చేసుకోవడం, అది అలానే ఉంచేస్తారు. దానివల్ల ఏంటంటే లోపల ఉండే హీట్ అంతా జనరేట్ అయ్యేసి ఎల్సిడి ప్యానల్ త్వరగా బర్న్ అవుతుంది. డైలీ మాకు 1 or 2 ప్రొజెక్టర్స్ కస్టమర్స్ చెప్తుంటారు, మాకు ఇలా ఎల్సిడి బర్న్ అయింది, అదర్ కంపెనీ కానీ మా కంపెనీ కానీ వస్తుంటాయి. మనము రెగ్యులర్ గా ఆ ఫిల్టర్ ని క్లీన్ అంటే 15 days కి ఒకసారి, 1 month కి ఒకసారి, అంటే డిపెండెన్స్ ఆన్ ద డస్ట్ అండి. మన ఏరియాలో డస్ట్ ఎక్కువ ఉంటే మనం ఆ ఫిల్టర్ ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. దీనికంటే బెటర్ ఏంటంటే మనకి రోజులో 24 hours ఉంటుంది. మనకి బిజీ షెడ్యూల్ రోజుకి 1 గంట నుంచి 3 గంటల వరకే మనం ప్రొజెక్టర్ చూస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మిగతా 21 hours అనేది అది ప్రొజెక్టర్ బయటే ఉంటుంది. బయటే ఉండడం వల్ల డస్ట్ అనేది రోజు పడుతూ ఉంటుంది. అలా కాకుండా మనం వాచ్ చేసుకున్నప్పుడు చూసుకొని మనం ప్రొజెక్టర్ యూజ్ చేయకపోతే దాని మీద ఒక టవల్ వేయడం కానీ, ఒక కర్చీఫ్ వేయడం కానీ, లేకపోతే క్లోజ్ చేయడం కానీ, మన షెల్ఫ్ లో పెట్టుకోవడం కానీ లాంటివి చేస్తే డస్ట్ ప్రాబ్లమ్స్ అనేది మనం కొంచెం తగ్గించుకోవచ్చు. దానివల్ల ఏంటంటే ప్రొజెక్టర్ యొక్క లైఫ్ బాగుంటుంది. ప్రతి ఒక్క ప్రొజెక్టర్ డస్ట్ ప్రూఫ్ కాదు. డస్ట్ ప్రూఫ్ అని చెప్తారు కానీ అది డస్ట్ ప్రూఫ్ కాదు. ఫుల్లీ సీల్డ్ ఉంటుంది, సెమీ సీల్డ్ ఉంటుంది. మనం ఎల్సిడి ప్రొజెక్ట్ లో ఫుల్లీ సీల్డ్ అనేటివి ప్రస్తుతానికి లేవండి ఇండియాలో. కాకపోతే కొన్ని బ్రాండ్స్ ప్రమోట్ చేస్తున్నాయి, కానీ ఫుల్లీ సీల్డ్ కాదు. డస్ట్ ప్రాబ్లం అనేది కంపల్సరీ ఉంటుంది. ప్రికాషన్స్ తీసుకుని మనము మంచిగా చేసుకోవచ్చు. ఇంకోటి చాలా మందికి వచ్చే డౌట్స్ ఏంటంటే, మేము ప్రొజెక్టర్ తీసుకుంటున్నాం, డైలీ ఎన్ని అవర్స్ యూజ్ చేయాలి అని చెప్పి ఇది ఒకటి చాలా మందికి వస్తూనే ఉంటుంది డౌట్స్. బట్ అది మీ ద్వారా క్లారిఫై చేస్తే బాగుంటుంది అనేది ఒక నా ఉద్దేశం యాక్చువల్లీ. షూర్. ప్రొజెక్టర్ కస్టమర్స్ ఏమనుకుంటారు, మా ఇంట్లో టీవీ చెడిపోయింది, సో టీవీకి ఆల్టర్నేట్ అయితే మేము ప్రొజెక్టర్ తీసుకోవాలనుకుంటున్నాము, తక్కువలో వచ్చేస్తుంది, టీవీ కాస్ట్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు, ఇంకా హై సైజ్ లో వస్తుందని కస్టమర్స్ అనుకుంటారు. టీవీ లాగా రఫ్ అండ్ టఫ్ లో మనం ప్రొజెక్టర్స్ వాడలేము. ఇది ఒక గ్లాస్ ఐటమ్ అని ఎంత నీట్ గా పెట్టుకుంటే అంత లైఫ్ వస్తుంది. లేదు మనం రఫ్ అండ్ టఫ్ గా వాడుకుంటే మనకి 1 year, 4 years, 5 years వచ్చే లైఫ్ 6 months వస్తుంది. పోనీ 1 year వారంటీ ఉంది, వారంటీ వరకు మనం ఎట్లయినా వాడుకుందాం అనుకుంటే, వారంటీ తర్వాత పొరపాటున మనం వారంటీ తర్వాత 1 రోజు తర్వాత మీ ప్రొడక్ట్ చెడిపోయినా గానీ మీకు అంతకంత మనీ పెట్టుకోవాల్సి వస్తుంది. టీవీకి ప్రొజెక్టర్ రీప్లేస్మెంట్ కాదు, టీవీనే, ప్రొజెక్టరే. మనం ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక మన లేడీస్ ఉన్నారు, పట్టు చీర కొంటారు. ఆ పట్టు చీరని సంవత్సరానికి 2 సార్లు కట్టుకోవాలి. డైలీ కట్టుకుంటే ఏమవుద్ది, దాని యొక్క షైనింగ్ అనేది పోతుంది, త్వరగా పాడైపోద్ది. డ్రై క్లీనింగ్ ఇస్తే, ఒకసారి డ్రై క్లీనింగ్ ఇస్తేనే వాళ్ళు 1000 rupees ఛార్జ్ చేస్తారు. సో అది రెగ్యులర్ గా వాడే ఐటమ్ కాదు. సో ప్రొజెక్టర్స్ కూడా ఏంటంటే ఒక ఫ్యాన్సీ ఐటమ్, అకేషనల్లీ మనం వాడుకోవాలి, అది ఒక ప్రీమియం ఐటమ్. అలా వాడుకుంటేనే మనకి ప్రొజెక్టర్స్ లైఫ్ వస్తాయి, బాగుంటాయి. లేకపోతే ఆఫీసెస్ లో మీటింగ్ అనేది రోజు 1 hour ఉంటుంది, 2 hours ఉంటుంది. వాళ్ళు అందులో ఏసీలో ఉంటారు, కంప్లీట్ గా 8 into 20 degrees ఏసీలో ఉంటారు. కానీ మనకి ఇక్కడ ప్రొజెక్టర్స్ ఏసీ అనేది చాలా తక్కువ ఉంటుంది, మనం అసలు వాడడం ఫస్ట్ ఏసీ. అందుకనేసి ప్రొజెక్టర్స్ ని ప్రాపర్ గా వాడుకుంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. 120 inch స్క్రీన్ లో మనకు చిన్న మినీ హోమ్ థియేటర్ లా మనం వాడుకోవచ్చు. ఈ కొన్ని ప్రికాషన్స్ మనం తీసుకుంటే ఎంజాయ్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ చాలా మంది ల్యాంప్స్ గురించి డౌట్స్ అడుగుతున్నారు. ఆఫ్టర్ ద వారంటీ మా దగ్గర ల్యాంప్ పాడైపోద్ది, దాని తర్వాత మా దగ్గర ల్యాంప్స్ దొరుకుతాయా, మీ దగ్గర స్పేర్ పార్ట్స్ ఏమైనా పాడైనప్పుడు దొరుకుతాయా, వీటి గురించి కూడా ఒకసారి కన్వే చేయండి. ప్రొజెక్టర్స్ లో 3 types ఉంటాయండి. ఎల్సిడి ప్రొజెక్టర్ ఉంది, ఎల్ఈడి అంటారు. ఎల్సిడి ప్రొజెక్టర్ అంటారు, ఎల్ఈడి ప్రొజెక్టర్ అంటే కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎల్సిడి ప్రొజెక్టర్ అయినా ఒకటే, ఎల్ఈడి ప్రొజెక్టర్ అయినా ఒకటే. దాంట్లో ఏంటంటే ఎల్ఈడి అనేది ఒక లైట్ వాడతారు, ఎల్సిడి అనేది స్క్రీన్ అంటది. మనం ఏమంటామంటే మొబైల్స్ అలవాటు పడిపోయాం, ఎల్ఈడి ప్రొజెక్టర్ అంటే దాంట్లో ఎల్ఈడి స్క్రీన్ వాడతామని. అది కాదండి, దాంట్లో ఉండే ల్యాంప్ ఎల్ఈడి ఉంటుంది, కానీ ప్యానల్ డిస్ప్లే ప్యానల్ నుంచి ఎల్సిడి ఉంటుంది. ఓఎల్ఈడి ఇలా ఉండదు, ఎల్సిడి ఉంటుంది. సో దాన్ని ఎల్సిడి ఎల్ఈడి ప్రొజెక్టర్ అంటాం దాన్ని. సెకండ్ వచ్చేసి డిఎల్పి ప్రొజెక్టర్ అంటాము. థర్డ్ వచ్చేసి లేజర్ ప్రొజెక్టర్ అంటాము. సో మనకి ఎల్ఈడి వచ్చిన తర్వాత మనకి లైఫ్ ప్రొజెక్టర్ ఎల్ఈడి ల్యాంప్ లైఫ్ 30,000 hours వాళ్ళు మెన్షన్ చేస్తారు ప్రతి ఒక్కదానికి. అమెజాన్ లో అందరూ వచ్చేసి 50,000 మెన్షన్ చేస్తారు, 30,000 మెన్షన్ చేస్తారు. అదంతా రాంగ్. మినిమం
30,000 అవర్స్ ఉంటుంది. అవును కానీ 30,000 అవర్స్ ని 24 డివైడ్ చేస్తే 7 to 10 years ప్లస్ ఎక్కువే ఉంటుంది. అవును కానీ మనం అన్ని రోజులు వాడం, ఫస్ట్ 3 అవర్స్ వాడుతున్నామంటే అది 20 years ప్లస్ ఉంటుంది లైఫ్. అవును అవును నవ్వే డేస్ ఏ ప్రాజెక్ట్ అయినా మనం 4-5 years నుంచి వాడలేము. అవును సో మనకి ఈ ప్రాజెక్ట్ ఎల్ఈడి ప్రొజెక్టర్స్ లో మీకు ల్యాంప్ ప్రాబ్లం అనేది, ల్యాంప్ లైట్ అనేది డల్ అవడము అంటే ఏమీ ఉండదు. మీకు ఓకే ఎప్పటికీ ఒకటే కాంతి ఉంటుంది. ఓకే ఒకవేళ ల్యాంప్ పోయినా కూడా డిఎల్బి ప్రొజెక్టర్స్ లో అయితే ల్యాంప్ కాస్ట్ 8,000 రూపీస్ నుంచి 10,000 వరకు ఉంటుంది. అవును కానీ దానికి 1,000 అవర్స్ కానీ 2,000 అవర్స్ కానీ వాటికి ఉంటాయి. అవును అవును కానీ మన ఎల్ఈడి ప్రొజెక్టర్స్ లో ఎల్ఈడి ఎప్పటికీ మీకు మన డైలీ మనం ట్యూబ్ లైట్స్ వాడుతున్నాము. ట్యూబ్ లైట్స్ మనకి వాళ్ళు 1 year వారంటీ ఇస్తారు. అది కాలిపోతుంటే సపోజ్ సంథింగ్ పవర్ ఫ్రస్ట్రేషన్ లో కాలిపోవచ్చు, మనం ఏం చేయలేము. దానికి వితిన్ వారంటీలు మేము ఫ్రీగా చేస్తాము. ఆఫ్టర్ వారంటీ కూడా కొన్ని ప్రాజెక్టులు 500 ఉంటుంది, కొన్ని ప్రాజెక్టులు 1000 ఉంటుంది, కొన్ని ప్రాజెక్టులు 1500 ఉంటుంది, 2000 కూడా ఉంటుంది. ప్రాజెక్టర్ కాస్ట్ ని బట్టి ల్యాంప్ ఉంటుంది. మనం డిఎల్బి ప్రాజెక్ట్ లాగా 7,000 8,000 పెట్టాల్సినంత అవసరం లేదండి. ఓకే. బట్ మన దగ్గర వచ్చే మెయిన్ రీజన్ కంప్లైంట్స్ ఎక్కువ అంటే ఇది పోయింది, అది పోయింది అని చెప్పి జనరల్‌గా వస్తూ ఉంటారు కదా! వీటికి ఈ రిపేర్‌లు రావడానికి గల జాగ్రత్తలు ఏమన్నా మీరు చెప్పదలుచుకుంటారా? అంటే ప్రొజెక్టర్ ప్రాపర్‌గా ఎలా యూజ్ చేసుకోవాలి అనే దాన్ని కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఎందుకంటే మన వాళ్ళు చాలామంది ఏంటంటే తీసుకొని రఫ్ అండ్ టఫ్ వాడడం గానీ, మీరన్నట్టు ఇంతకుముందు వాడిన తర్వాత కానీ, వాడక ముందు కానీ దాని మీద టవల్స్ కానీ ఏయడం కానీ, ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చాలా రోజులు వస్తదంటున్నారు. బట్ ఈ ల్యాంప్ లైఫ్ కూడా చాలా రోజులు యూజ్ చేయాలంటే మనం ఏమన్నా ఆండ్రాయిడ్ స్టిక్ యూజ్ చేయాలా? లేకుంటే మనం ఆండ్రాయిడ్ వాడడం గానీ, బ్లూటూత్ యూజ్ చేయడం గానీ, ఇట్లాంటివి కాకుండా ఇంకేమైనా చిట్కాలు చెప్పడానికి ట్రై చేయండి సార్. ఒకటి, ప్రొజెక్టర్స్ లో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి డస్ట్ ప్రాబ్లం. దానివల్ల అవును. ఎల్సిడి బర్నింగ్ అనేది మెయిన్ కామన్ ఇష్యూ. అవును. సో దాన్ని అవాయిడ్ చేయండి. మీరు డస్ట్ అని మీకు సపోజ్ మన ఇంట్లో డస్ట్ ఎక్కువగా ఉంటే దాని దగ్గర మనం మార్నింగ్ ఇల్లు ఉడుస్తుంటాము, మన దగ్గర కన్స్ట్రక్షన్ జరుగుతుంటది, చిన్న చిన్న పార్టికల్స్ తిరుగుతుంటాయి. అవును. అవంతా ప్రొజెక్టర్ లోపల ఉండే ఫ్యాన్ అనేది తీసుకుంటూ ఉంటుంది. అవును. దానివల్ల ఫ్యాన్ ఒకసారి మీరు ప్రొజెక్టర్ ఓపెన్ చేస్తే ఫ్యాన్ లోపల చాలా మట్టి పేరుకుపోద్ది. అవును. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఫ్యాన్ ఉంటుంది, రెగ్యులర్ గా 3 months వాడితే చాలా మట్టి ఉంటుంది. ఆ అవును. మట్టి వల్ల ఫ్యాన్ 380 RPM 400 RPM తిరగాల్సింది ఇంకా తక్కువ అంటే 300 RPM తిరగొచ్చు, ఇంకా తక్కువ. అందువల్ల మనకి గాలి అనేది చిన్నగా చాలా తక్కువ వస్తుంది. అవును. మళ్ళీ మనం ఇల్లు ఊడ్చుకున్నప్పుడు ఫ్యాన్ ని మనం క్లీన్ చేస్తే ఎంత ఫాస్ట్ తిరుగుతుందో సేమ్ ఇలానే మనం ప్రొజెక్టర్ లో కూడా డస్ట్ అనేది ఆ ఫ్యాన్స్ రెక్కల పైన పేరుకుపోయి ఆ ఫ్యాన్ అనేది తిరగాల్సిన స్పీడ్ కంటే తక్కువ తిరగడం వల్ల లోపల వెంటిలేషన్ ప్రాబ్లం అనేది సరిగా జరగదు. ఓకే. వెంటిలేషన్ సరిగా జరగదు. దానివల్ల ఎల్సిడి అనేది లేకపోతే పోలరైజ్ గ్లాస్ ఈ రెండు బర్న్ అవుతాయి. ఓకే. బర్న్ అవడం వల్లే 70% ప్రాబ్లమ్స్ ప్రొజెక్టర్స్ లో ఇది ఉంటుంది. ఓకే. మిగతా 10% ప్రాబ్లం ఏంటంటే పవర్ ఫ్లక్చుయేషన్స్ వల్ల మన పవర్ వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే పవర్ బోర్డ్స్ పోతుంటాయి. పవర్ అవును. బోర్డ్స్ పోతే పెద్ద విషయం కాదు, అది తక్కువ కాస్ట్ లో రీప్లేస్ చేస్తాము. మదర్ ఓకే. బోర్డ్స్ అనేది ఒక 10% రీప్లేస్మెంట్ అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే. ఈ మూడే మన మెయిన్ ప్రాబ్లమ్స్. ఇంకోటి ఏంటంటే ప్రొజెక్టర్ ని మనం బ్లూటూత్ కనెక్ట్ చేస్తాము, ఓకే. కానీ బ్లూటూత్ కి ప్రొజెక్టర్ సపోజ్ కంపెనీస్ ప్రొజెక్టర్స్ సౌండ్ బార్స్ ఉంటాయి. అవును. ఈ బ్లూటూత్ తో కనెక్ట్ చేయడం వల్ల ఒక 5 seconds నుంచి 10 seconds లాగ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. అవును. అది పక్క నోటీస్ ప్రతి ఒక్క చేయొచ్చు. అవును. సౌండ్ బార్ తో ఉన్న ఇష్యూనే ప్రతి ఒక్క ప్రొజెక్టర్ తో ఉన్న సౌండ్ బార్ ఇష్యూనా లేకపోతే ప్రొజెక్టర్ ఇష్యూనా అది ఎవరు చెప్పలేము అది. అవును. నెక్స్ట్ ఏంటంటే దానికి ఏంటంటే మనం త్రూ HDMI ARC వాడుకోవడం బెస్ట్, లేకపోతే 3.5 ఆడియో జాక్ వాడుకోవడం బెస్ట్. బ్లూటూత్ ఓకే. అనేది మీకు కరెక్ట్ ప్రాపర్ క్లారిటీ అనేది రాదు. మీకు ఇవ్వదండి. లిప్ సింక్ రాదు మీకు. లో లేటెన్సీ ఉంటదన్నట్టు. లేటెన్సీ. అవునండి ఉంటుంది. అవునవును. సో మీరు HDMI ARC వాడండి, లేదా 3.5 ఆడియో జాక్ అయినా వాడండి. ఓకే. బ్లూటూత్ వాడితే మాత్రం ఖచ్చితంగా మీకు లాగ్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్క ప్రొజెక్టర్ తో ప్రతి ఒక్క సౌండ్ బార్ తో ఇష్యూ ఉంటుంది. ఓకే. అండ్ ఈ ఫైర్ స్టిక్స్ గురించి కూడా కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఫైర్ స్టిక్స్ కంపల్సరీ వాడాలంటారా? ఎందుకు అంటారా? దీని గురించి కూడా చాలా మందికి వచ్చే డౌట్స్. ఇప్పుడు మనకొచ్చే ప్రొజెక్టర్స్ మన ఇండియాలో 99% ప్రొజెక్టర్స్ ఏంటంటే గూగుల్ సర్టిఫైడ్ కాదు, గూగుల్ సర్టిఫైడ్, అవును. నెట్ఫ్లిక్స్ సర్టిఫైడ్ ప్రొజెక్టర్స్ కాదు. అవును. దీని వల్ల ఏంటంటే
నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో కొన్ని రకాల యాప్స్ అనేటివి ఈ ప్రొజెక్టర్స్ లో సపోర్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఒకవేళ చేస్తే తక్కువ క్వాలిటీ. సపోజ్ అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ తీసుకుంటే 720p బిలో ఆర్ 480 లో ప్లే అవుతాయి వీడియోస్ అనేవి. అవును. సో మనం ఏంటంటే మేము ప్రతి ఒక్క కస్టమర్ రేపు ఈ నెట్ఫ్లిక్స్ అనేది ఈ రోజు పని చేస్తుంది, రేపు పని చేయదు, మళ్ళీ ఎప్పుడు పని చేస్తుందో మనం చెప్పలేము. కస్టమర్స్ ఏమంటారంటే ప్రొజెక్టర్ మీదే కదా, యాప్ వర్క్ అవ్వలేదంటే మీదే బాధ్యత అంటారు. కానీ ప్రొజెక్టర్ మీకు వర్క్ అవ్వకపోతే, ప్రొజెక్టర్ లో వర్క్ అవ్వకపోతే మేము బాధ్యత. యాప్ వర్క్ అవ్వట్లేదంటే యాప్ వాళ్ళు మీరు రెగ్యులర్ గా సబ్స్క్రైబ్ చేసుకున్నది యాప్ కి పేమెంట్ చేస్తారు కాబట్టి యాప్ కస్టమర్ కేర్ కాల్ చేయాలి. యాప్ లో మాట్లాడడానికి కస్టమర్ కేర్ మీకు ఎక్కడ ఎవరు దొరకరు. ప్రైమ్ వీడియో ఉంది, ప్రైమ్ వీడియోలో సంథింగ్ ప్రాబ్లం వచ్చిందంటే మీరు ఎవరిని కాంటాక్ట్ అవుతారు? ఎవరిని కాంటాక్ట్ లేరు. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ప్రొజెక్టర్ వాళ్ళు ఏంటంటే సర్వీస్ నెంబర్ కింద ఇస్తారు కాబట్టి వెంటనే మాకు కాల్ చేస్తారు. కానీ యాప్ ప్రాబ్లం అనేది ఎవరు రిజాల్వ్ చేయలేము అది. సో మీరు ఫైర్ టీవీ స్టిక్ తీసుకోండి. ఫైర్ టీవీ స్టిక్ ఏంటంటే నెట్ఫ్లిక్స్ సర్టిఫైడ్ ఉంటుంది, గూగుల్ సర్టిఫైడ్ కాదు, నెట్ఫ్లిక్స్ సర్టిఫైడ్ ఉంటుంది. మీరు 1080p ఫైర్ టీవీ స్టిక్ తీసుకుంటే నెట్ఫ్లిక్స్ ని 1080p వరకు చూడొచ్చు, ప్రైమ్ వీడియో 1080p వరకు చూడొచ్చు, మోస్ట్ ఆఫ్ ద యాప్స్ 1080p వరకు చూడొచ్చు. అదే 4K నెట్ఫ్లిక్స్ 4K ఫైర్ టీవీ స్టిక్ తీసుకుంటే మీరు యాప్స్ ని 4K వరకు మీరు చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే మన ప్రొజెక్టర్స్ లో 2 టైప్స్ ఉంటాయి. ప్రొజెక్టర్స్ కొన్ని HDMI పోర్ట్లు 1080p వరకు సపోర్ట్ చేస్తాయి, కొన్ని ప్రొజెక్టర్స్ మీకు 4K వరకు సపోర్ట్ చేస్తాయి. ఈ నెట్ఫ్లిక్స్ ఈ ఫైర్ టీవీ స్టిక్ ఏం చేస్తుందంటే మీరు 1080p ఉండే ప్రొజెక్టర్ కి మీరు కనెక్ట్ చేస్తే 4K కనెక్ట్ చేసినా కూడా అది మీకు యూట్యూబ్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ మీకు 1080p వరకే చూపిస్తుంది. అదే మీరు ఆండ్రాయిడ్ ఎంఐ టీవీ స్టిక్ కానీ లేకపోతే మా దగ్గర అవున్ ప్రొజెక్టర్స్ కూడా మేము కూడా ఒక టీవీ స్టిక్ రిలీజ్ చేస్తున్నాము. దాంట్లో మీది 1080p HDMI అయినా లేకపోతే 720p HDMI అయినా ఏ HDMI అయినా మీరు అన్ని యాప్స్ ని 4K లో చూడొచ్చు. మేము రీసెంట్ గా రిలీజ్ చేస్తున్నాము. 1 or 2 days లో మేము అమెజాన్ లో కూడా తీసుకొస్తున్నాము. ప్రతి ఒక్క యాప్ మీకు 4K లో చూడొచ్చు. అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ అయితే 1080p కనెక్ట్ చేస్తే మీరు 4K అయినా 1080p వరకే చూపిస్తుంది. మా ఫైర్ టీవీ స్టిక్ లో మీకు డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుందండి. లాంచ్ చేస్తున్నాం త్వరలో. అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ అంటే తక్కువ ధరలోనే మీరు తీసుకోవడానికి ట్రై చేస్తామండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే AUN కంపెనీ అండ్ టాప్ ట్రో కంపెనీ రెండు ఒకటేనా, వేరే వేరే అని చెప్పి చాలా మంది డౌట్స్ వస్తున్నాయి. దీన్ని కూడా క్లారిఫై చేయండి. రెండు మన కంపెనీసే, రెండు తెలుగు కంపెనీసే. మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఎటువంటి భాషతో ప్రాబ్లం లేదు. సపోజ్ మీరు ఒక వేరే బ్రాండ్ తీసుకోండి, వాళ్ళు బెంగళూరులో ఉండొచ్చు లేకపోతే ఢిల్లీలో ఉండొచ్చు. వాళ్ళతో మీ సపోజ్ మీరేంటంటే రేపు పొద్దున ఒక ప్రాబ్లం చెప్పాలంటే మన తెలుగు మన మదర్ టంగ్ లో ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ఈజీ. మేము రెజల్యూషన్ చెప్పినా మీకు అర్థం అవుతుంది. సపోజ్ మీరు ఒక హిందీ లాంగ్వేజ్ సంథింగ్ లాంగ్వేజ్ వేరే లాంగ్వేజ్ మీకు అర్థం కాకపోయినా, వాళ్ళు చెప్పేది మీకు అర్థం కాకపోయినా, మీరు చెప్పేది అర్థం కాకపోయినా, వాళ్ళు రేపు సర్వీస్ యాక్సెప్ట్ చేయకపోయినా కూడా మీరు ఏం చేయలేరు. ఇప్పుడు సపోజ్ ఢిల్లీలో ఒక సప్లైర్ ఉన్నారు, మీరు ప్రొజెక్టర్ కొన్నారు, వాళ్ళు సర్వీస్ ఇవ్వకపోతే మీరు ఢిల్లీ వెళ్ళలేరు, ఒక మాట అడగలేరు, ఏమి చేయలేరు. అదే మేము నెల్లూరులో ఉంటాము, మా నెల్లూరులో మీరు ఎప్పుడైనా రావచ్చు, మా దగ్గరకు వచ్చి మాతో డైరెక్ట్ గా మాతో ఫైట్ చేసి మీరు సర్వీస్ చేయించుకోవచ్చు. మన ఓన్ లాంగ్వేజ్ తో మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. సపోజ్ ఇది మదర్ టంగ్ అమ్మ లాంగ్వేజ్, మీరు మాతోనే తెలుగులోనే మాట్లాడొచ్చు. ప్రతి ఒక్క ప్రాబ్లం మీకు తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ ఇంకోటి వారంటీలో అంటే మీకు డెలివరీ ఛార్జెస్ కానీ ఏమైనా ఉంటాయా, దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. చాలామంది ఏంటంటే మేము వారంటీ ఇస్తున్నారుగా 1 year వారంటీ, మళ్ళీ డెలివరీ ఛార్జెస్ ఏందని చెప్పి చాలామంది అడుగుతున్నారు. దీని గురించి కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎస్ అండి, యాక్చువల్గా ఏంటంటే కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు విత్ ఇన్ ద వారంటీ మేము మీకు ప్రొజెక్టర్ ప్రీ పికప్ అండ్ డ్రాప్ అంటున్నారు. అది ఎంతవరకు చేస్తారో నాకైతే ఐడియా లేదు. చేయొచ్చు, చేయకపోవచ్చు. ఒకవేళ వాళ్ళు రేపు ఫోన్ కానీ మీ లిఫ్ట్ చేయకపోయినా లేకపోతే వాళ్ళు మీ వాట్సాప్ రెస్పాండ్ కాకపోయినా కూడా మీరు ఏమీ చేయలేరు. అదే మేమేం చెప్తున్నామంటే మేము విత్ ఇన్ వారంటీలో విత్ ఇన్ 7 days అయితే మాత్రమే మేము ప్రీ పికప్ చేసుకుంటాము, ప్రీ డ్రాప్ చేస్తాము. ఆఫ్టర్ 7 days తర్వాత మేము మీరే మా అడ్రస్ కి కొరియర్ చేయాల్సి వస్తుంది, మీరే షిప్పింగ్ చార్జెస్ పే చేయాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఐఫోన్ వాడుతున్నారు, లేకపోతే ఒక OnePlus వాడుతున్నారు, లేకపోతే ఇంకేదైనా మొబైల్ వాడుతున్నారు, మీరు సర్వీస్ వస్తే
సర్వీస్ సెంటర్కి వెళ్ళినప్పుడు నేను బస్ లో వచ్చాను 100 రూపీస్ అయింది, నేను ట్రైన్ లో వచ్చాను 200 రూపీస్ అయింది, లేదా నేను కార్ వేసుకొని వచ్చాను మీ సర్వీస్ సెంటర్ కి 300 రూపీస్ అయింది. నాకు ట్రాన్స్పోర్ట్ చార్జెస్ పే చేయమంటే ఏ ఒక్క మొబైల్ కంపెనీ కానీ ఏది మీకు పే చేయదు. సో సేమ్ అలానే ఇప్పుడు సపోజ్ మీరు ఒక మొబైల్ తీసుకున్నారు, రెడ్మీ మొబైల్ ఏదో మొబైల్ తీసుకున్నారు, ఎక్కడికో వెళ్ళారు, వాళ్ళు 2 days తర్వాత రమ్మంటారు. అంటే మీరు 2 times వెళ్ళాలి, 2 times రావాలి. మీరు అమౌంట్ మీరే పే చేసుకోవాలి, వాళ్ళే మీకేం ₹1 ఇవ్వరు. మేము ఇక్కడ మీకు ఏం చెప్తున్నాము, దగ్గరలో ఉండే కొరియర్ సెంటర్కి వెళ్ళండి, లేదా ఒక ఏపీఎస్ఆర్టీసీ ఉంది, టీఎస్ఆర్టీసీ ఉంది, లేదా కొరియర్ ఉంది, ఏదైనా కొరియర్ చేయండి. మేము వచ్చిన 1 or 2 days మాకు వచ్చిన 1 or 2 days లో మీకు చేసి మీకు పంపించేస్తాము. మేము జెన్యూన్ గా చెప్తున్నాము, ఈ చార్జెస్ అయితే మేము కరెక్ట్ మీరు పే చేసుకోవాల్సి వస్తుంది, కానీ సర్వీస్ మాత్రం పక్కా చేయిస్తాము. మీ ప్రొజెక్టర్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తాం. కానీ అదర్ కంపెనీస్ సర్వీస్ ఇస్తామంటారు, రేపొద్దున వాళ్ళు సపోజ్ ఢిల్లీ సప్లైర్ రేపొద్దున ఫోన్ ఎత్తకపోయినా మీరు ఏం చేయలేరు, దాని స్పేర్ పార్ట్లు కూడా వాళ్ళు మీకు ప్రొవైడ్ చేయరు. ఫస్ట్ చాలా కస్టమర్స్ మా డైలీ పలానా కంపెనీ వాడుతున్నాం, మీ దగ్గర స్పేర్. రీసెంట్ గా ఒక మా నెల్లూరులోనే వేరే 2-3 వచ్చారు, మాకు పెద్ద కంపెనీస్ వాళ్ళే వచ్చారు. ఎట్లా అంటే తీసుకున్న ప్రాజెక్ట్, సార్ మేము పలానా ప్రాజెక్ట్ తీసుకున్నాము, అది సర్వీస్ ఎక్కడ ఉంది, ఆ కంపెనీ మన నెల్లూరులో లేదు కదా, సర్వీస్ లేదు కదా, ఏం చెయ్యాలి, పోనీ హైదరాబాద్ చేద్దామంటే వాళ్ళు మళ్ళీ హైదరాబాద్ ఒక రోజు వెళ్ళాలి, మళ్ళీ ఆ రోజు వచ్చేసి కార్ ఛార్జెస్ అన్ని ఉంటాయి. మీరు ఆలోచించుకోండి కొనే ముందు ఒకసారి. ఆ కంపెనీ మన సిటీలో సర్వీస్ సెంటర్ ఉందా, సర్వీస్ సెంటర్ ఉంటే తీసుకోండి. సర్వీస్ సెంటర్ లేదా, ఢిల్లీలో ఉందా, బెంగళూరులో ఉందా, దానివల్ల మనకి ఏం ఉపయోగం ఉండదండి. థ్యాంక్ యూ నారాయణ గారు, మీ టైం మాకు ఇచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ అండి. మేము తెలుగు వాళ్ళం, మనం తెలుగు వాళ్ళం, మన కంపెనీస్ ని మన తెలుగు వాళ్ళు ఆదరిస్తారని నమ్మకం ఉంది. మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ మేము రెస్పాండ్ అవుతాము, మీకు తెలుగులోనే సమాధానం చెప్తాము, మీకు ప్రతి ఒక్క ఇష్యూ రిజాల్వ్ చేస్తాము. తెలుగు వాళ్ళని సపోర్ట్ చేయండి, మంచి ప్రొడక్ట్స్ తీసుకోవడానికి ట్రై చేస్తాము. తప్పకుండా. మీరు ఈ రోజు ఉండే కంపెనీ ఒక కంపెనీ ఈ రోజు ఉండొచ్చు, రేపు పొద్దున ఉండకపోవచ్చు. చిన్న కంపెనీస్ ని మీరు కొని మోసపోకండి. ₹1 ఎక్కువైనా బ్రాండెడ్ లోనే మంచి కంపెనీ తీసుకోండి, సర్వీస్ ఉండే తీసుకోండి. 10 రూపీస్ ఎక్కువైనా 100 రూపీస్ ఎక్కువైనా మీకు రేపు పొద్దున సర్వీస్ కావాలి, అది ఇంపార్టెంట్. అదొకటి ఆలోచించుకొని మీరు తీసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే మా వెబ్సైట్ ఉంటుంది, లేకపోతే మా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. మీరు ఏ టైంలో కాంటాక్ట్ చేసినా కూడా మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 or 7, సమ్ టైమ్స్ 8 PM అప్పుడు కూడా నేను రెస్పాండ్ అవుతాను. కొన్ని కస్టమర్స్ 11-12 అప్పుడు కాల్ చేస్తారు, ఆ టైంలో మేము రెస్పాండ్ అయితే తీసుకోమండి. వాట్సాప్ లో మెసేజ్ చేయండి, మార్నింగ్ రాగానే మీకు రిప్లై ఇస్తామండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రామనారాయణ గారు, మీ టైం మాకు ఇచ్చినందుకు. శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఇంట్రడక్షన్. నచ్చితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోలు కనుక కావాలంటే మాత్రం కింద కామెంట్లో ఇంటర్వ్యూస్ అని చెప్పి కింద కామెంట్ చేయండి, లేకుంటే నెక్స్ట్ వీడియో అని కామెంట్ చేయండి. నేను ఇట్లాంటి వీడియోలు తీసుకురావడానికి ట్రై చేస్తానండి. అండ్ ప్రతి క్షణం మీ గురించి నేను ఆలోచిస్తుంటానండి. అండ్ కంటెంట్ నచ్చితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. మన ఛానల్లో 3 సార్లు వస్తే మాత్రం ఎర్ర బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై నౌ. జై హింద్. వందే మాతరం.